నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. తిరుమలలో నిన్న జరిగినటువంటి తొక్కిసలాట విషయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలకు క్షమాపణలు ఆయన చెప్పారు. దుర్ఘటన గురించి చంద్రబాబు నాయుడు గారు విచారణ చేపిస్తున్నారని, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా ఆయన చెప్పారు. తొక్కిసలాట విషయంలో టీటీడీ బోర్డు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఎందుకు బారికేట్లు ఏర్పాటు చేయలేదు, ఎందుకు లైట్లు వేయలేదో ప్రశ్నించారు. ఎప్పుడో ఇవ్వాల్సిన టోకెన్ల కోసం ఎందుకు సాయంత్రం వరకు ప్రజలను అక్కడ లైన్లో నిల్చోబెట్టారు? కొంతమంది వ్యక్తులు చేసిన పొరపాట్ల వల్ల ప్రభుత్వం మొత్తం ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. టీటీడీ బోర్డు మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి వెళ్ళాలి. విఐపీలు ముందు కాదు, ప్రప్రథమ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్. సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి టీటీడీకి. ఈఓ గారికి కానీ, అడిషనల్ ఈఓ గారికి కానీ నేను మీకు ప్రత్యేకించి తెలియజేస్తున్నా, విఐపి ఫోకస్ నుంచి సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి. ఇది మటుకు కరెక్ట్ చేయాలి. ఎందుకంటే 9 గంటలు, 12 గంటలు, 8 గంటలు ఇది తప్పు. ఇది సమూలంగా ప్రక్షాళన జరగాలి. కుదిరితే 1-2 గంటల్లో వెళ్ళిపోవాలి, లేదంటే వాళ్ళు విశ్రాంతి గదుల్లో వెయిట్ చేయాలి. టీటీడీ అధికారులు, టీటీడీ పాలక మండలి, ఈవో, అదనపు ఈవో వెంకటయ్య చౌదరి బాధ్యత తీసుకోవాలి అన్నారు. ఆలయాల్లో విఐపి కల్చర్ పెరిగిపోయిందని అందరూ చెప్తున్నారు. మనకు కావాల్సింది విఐపి ఫోకస్ కాదు, సామాన్యుడు. భక్తులు వచ్చి దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి చేరేలా ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఈ దృష్టితో ఆలోచించకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికైనా ఈఓ, ఏఈఓ, పాలక మండలి చైర్మన్ మేల్కొని ఇలాంటివి జరగకుండా చూడాలి. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని టీటీడీ పోలీసులు వెళ్లి పరామర్శించాలి. క్షతగాత్రులను తాను పరామర్శించి ధైర్యం చెప్పానన్నారు పవన్ కళ్యాణ్. జరిగిన దుర్ఘటనపై క్షమించాలని కోరారన్నారు. వారికి పూర్తిగా నయమయ్యాక తిరుమలేశుడి దర్శనానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. తీసుకొచ్చి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ భక్తులను ఇంటికి చేరుస్తారని చెప్పారు. ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకూడదన్నారు పవన్ కళ్యాణ్. ఆలయాల్లో విఐపి ట్రీట్మెంట్ ఆగిపోవాలని ఆకాంక్షించారు. సామాన్యుడికే ప్రాధాన్యత పెరగాలని కోరుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వస్తున్న టైంలోనే జగన్ కూడా అటుగా వచ్చారు. ఆ సందర్భంలో పవన్ ను చూసిన వైసీపీ శ్రేణులు జై జగన్, సీఎం జగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పవన్ కళ్యాణ్ మైక్ అందుకొని వారిని కంట్రోల్ చేశారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఇది ఆనందించే సమయమా లేకుంటే బాధపడే సమయమా అని ప్రశ్నించారు. జరగరాని సంఘటన జరిగినా కూడా ఇంకా పోలీసులు మారలేదని అన్నారు. ఇలాంటి వారిని అక్కడి నుంచి క్లియర్ చేయాలని మైక్లో గట్టిగా అరుస్తూ చెప్పారు. వైసీపీ శ్రేణులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని మండిపడ్డారు. ఇంకా పాఠాలు నేర్చుకోకుంటే ఎలా అంటూ మీడియా ముఖంగానే పోలీసులను ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.